లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మ. శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హే రాంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప, చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులలో బాలా త్రిపురా సుందరిగా, హంసవాహన రూపినిగా వేదమాతవై వచ్చితివి. శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి. జ్ఞానజ్యోతిని నింపితివి. నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా, కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు. శ్రీచక్రరాజా నిలయినిగా శ్రీమాత్రిపురా సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ. శ్రీ మహాలక్ష్మి గరావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురిని చంపితివి. ముల్లోకాలను ఏలితివి. పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక పర్దినివైనావు. కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలిసితివి. రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేబూని శుంభని శుంభుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా. మహామంత్రాది దేవతగా లలితా త్రిపురా సుందరిగా దరిద్ర బాధలు తొలగించి మహాదానందము కలిగించే అర్థత్రాణ పారాయణివే అద్వైతామృత వర్షినివే ఆదిశంకర పూజితవే. అపర్ణదేవి రావమ్మ. విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తితివి. భగీరథుడు నిను కొలువా భూలోకానికి వచ్చితివి. అశుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి. ఆది ప్రకృతి రూపినిగా దర్శనమిచ్చెను జగదాంబ. దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టదశాపీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదాంబ. శంకు చక్రము ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు. భక్తుల మదిలో నిలిచావు. పరభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపినిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి. పంచాదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలువుండా కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి. మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరి అయి అంకుశాయుధ దారినిగా బాసిల్లెను శ్రీ జగదాంబ. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి. సింహవాహినిగా వచ్చితివి. మహామేరువు నిలాయినివి. మందార కుసుమ మాలలతో
మునులందరూ నిను కొలువంగా మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి నీ లీలా చిద్విలాసమే నీ సృష్టి. చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబా శాంభవి అవతారం. అమృతపానం నీ నామం, అద్భుతమైనది నీ మహిమ, అతి సుందరము నీ రూపం. అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసున్న రావమ్మ, జ్ఞానమునందరికివ్వమ్మ. నిష్టతో నిన్నే కొలిచెదము, నీ పూజలనే చేసెదము. కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి, అవతారములు దాల్చితివి. అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి. గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి. భక్తుల కోర్కెలు తీర్చితివి. పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. కరుణించమ్మ లలితమ్మ, కాపాడమ్మ దుర్గమ్మ, దర్శనమీయగరావమ్మ, భక్తుల కష్టం తీర్చమ్మ. ఏ విధముగా నిన్ను కొలిచినను, ఏ పేరున నిన్ను పిలిచినను, మాతృహృదయవై దయచూపు, కరుణమూర్తిగా కాపాడు. మల్లెలు మొల్లలు తెచ్చితిమి, మనసును నీకే ఇచ్చితిమి, మగువలమంతా చేరితిమి, నీ పారాయణ చేసితిమి. త్రిమాతృరూప లలితమ్మ, సృష్టి స్థితి లయకారినివి. నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమవునా. ఆశ్రితులందరూ రారండి, అమ్మ రూపము చూడండి. అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము. సదాచార సంపన్నవుగా సమగాన ప్రియలోలినివి, సదాశివ కుటుంబినివి, సౌభాగ్యమిచ్చే దేవతవు. మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి. మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము. లలితామాతా శంభుప్రియ, జగతికి మూలం నీవమ్మ. శ్రీ భువనేశ్వరి అవతారం, జగమంతటికి ఆధారం. లలితామాతా శంభుప్రియ, జగతికి మూలం నీవమ్మ. శ్రీ భువనేశ్వరి అవతారం, జగమంతటికి ఆధారం. లలితామాతా శంభుప్రియ, జగతికి మూలం నీవమ్మ. శ్రీ భువనేశ్వరి అవతారం, జగమంతటికి ఆధారం.